కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో విద్యా వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. బిజినాపల్లి మండలంలో కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రైతులకు సింకర్ల పైపులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగిందని, అందులో భాగంగానే బిజినాపల్లి మండలంలో 4 విడతల్లో 7,329 మంది లబ్ధిదారులకు 59 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని, అదేవిధంగా త్వరలో రైతు బంధును కూడా రైతులకు అందించడం జరుగుతుందని, రైతు బంధు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అందేలాగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాళ్లకు గుట్టలకు చెట్లకు కూడా రైతు బంధును అందించారని, ప్రభుత్వం అలా కాకుండా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక నిబంధనలు రూపొందించడం జరిగిందని, సాగు చేసే ప్రతి రైతుకు రైతు బంధు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా నాగర్ కర్నూల్ అదేవిధంగా తెలంగాణ రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా మన బిజినపల్లి మండల్ రైతులకు స్ప్రింక్లర్ పంపిణీ ప్రోగ్రాంకు విచ్చేసిన అధికారులకు, ఇక్కడ విచ్చేసిన రైతులకు, నా తోటి మిత్రులకు, కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, ప్రజాపాలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య, విద్య, వ్యవసాయ గురించి పెద్ద అడుగు వేయాలని ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వ్యవసాయానికి వచ్చిన వెంటనే 31,000 కోట్ల రైతు రుణమాఫీ అని అనౌన్స్ చేయడం జరిగింది. కేవలం బిజినపల్లి మండలానికి ఇప్పటికీ 4 దఫాలుగా 329 మందికి రైతు రుణమాఫీ జరిగింది. 7,329 మందికి, దాంట్లో సుమారు 59 కోట్లు కేవలం బిజినపల్లి మండలానికి సంబంధించిన స్కీములు కానీ మనము పబ్లిక్ లో తీసుకెళ్లాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నిన్ననే అసెంబ్లీ అయిపోయింది. జనవరి సంక్రాంతి లోపల రైతు భరోసా ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. నేను కూడా రైతు భరోసా గురించి మాట్లాడదామని నాకు ఛాన్స్ నా పేరు ఉండే అసెంబ్లీలో, కానీ మొన్న అల్లు అర్జున్ది కొత్త ప్రోగ్రాం లేట్ చేయడం వలన నాకు నెక్స్ట్ నేను మాట్లాడాల్సిందే రైతు భరోసా. నేను చెప్దాం అనుకున్నా, తప్పకుండా చిన్న కారు రైతైనా పెద్ద కారైనా రైతు రైతే, ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చెందాల్సిందే రైతు భరోసా అని నేను ఆ రోజు చెప్దామనుకున్న అసెంబ్లీలో, కానీ నాకు అవకాశం రాలేదు. కాబట్టి వాళ్ళు కూడా అంటే 10 ఎకరాలకు ఇస్తారా, 15 ఎకరాలు ఇస్తారా, కానీ సాగు చేసిన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చెందే విధంగా చేద్దామని మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అంటే పోయిన ప్రభుత్వంలో ఎలా అయితే రోడ్లకు, ప్లాట్లకు, గుట్టలకు, మెట్టలకు ప్రతి ఒక్క దానికి అనవసరంగా 21,000 కోట్లు నాశనం చేసింది. మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ ఇవ్వడం జరిగింది పత్రము. 21,000 కోట్లు అంటే ఎంతమంది రైతులు లబ్ధి పొందేవారు మీరు ఆలోచించండి. అసలు సాగు చేసే రైతులకు అంత వేస్ట్ చేయడం జరిగింది పోయిన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో రాళ్లకు, గుట్టలకు, ప్లాట్లకు, పూర్వభోగు భూములకు, లేకపోతే గుడి భూములకు ఇటువంటి దాంట్లో కాకుండా కేవలం ఏదైతే కష్టపడ్డ రైతు ఉండడో, సాగు చేసే రైతు ఉండడో వారికి మాత్రమే రైతు భరోసా చెందుతుంది. కరెక్ట్ వ్యవసాయం చేసే రైతుకు పెద్ద రైతైనా చిన్న రైతైనా తప్పకుండా ఆ రైతు చెందేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి వేదికపై నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్ప్రింక్లర్లు ఇప్పుడు మన 56 మందికి వచ్చినాయి ఫస్ట్ ఫేజ్ లో. మళ్లీ కొత్తవి వస్తున్నాయి. మళ్లీ మీరు ముందరపై ఇవ్వండి. ఎవరైతే లబ్ధి పొందుతారో, ఎవరైతే రైతు సాగు చేస్తున్నారో వాళ్ళకే లబ్ధి చెందేలా అధికారులకు ఆదేశిస్తున్నాం. అదేవిధంగా ఎటువంటి
స్ప్రింక్లర్లైనా ఎటువంటి వచ్చిన డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా అధికారుల ద్వారానే నా ద్వారానే పోవాలి. ఎవరైనా డైరెక్ట్ ఇవ్వద్దని నేను సూచన చేస్తున్నాను. అధికారులు సీరియస్ తీసుకున్నాను. ఎవరింటికి వాళ్ళింటికి డైరెక్ట్ ఇవ్వడం మాత్రం పద్ధతి కాదు. తప్పకుండా మీ దగ్గర కావాలి. మీ దగ్గర నుంచి నా దగ్గర కాకుండా అధికారుల నుంచి వస్తే నాకు ఇది ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఇవ్వడం మాత్రం నేను సహించాను. నెక్స్ట్ టైం ఇటువంటి తప్పులు కాకుండా ఏ కంపెనీ ఇచ్చినా మీ దగ్గర కావాలి. లిస్ట్ ఉంది కానీ వాళ్ళ ఇద్దరికి ఎట్లా కోర్టు కదా, తప్పకుండా మీ ద్వారా పోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు